అందరూ దేవుని కుమారులు అనబడుదురు. ఎందుకు ఈ దేవుని ఆత్మ మానవుల్లోనికి వచ్చేది? మన శరీర కార్యాలు సంపడానికి, అంతేనా? లేఖంలో మనం చూసింది. కనుక మన శరీర కార్యాలు చచ్చిపోలేదు అంటే మనం మోసపోయామని అర్థం. మన శరీర కార్యాలు ఇంకా మనలోనే ఉంటూ బైబిల్లో మనము చదువుతున్నాము అని అంటే, నేర్చుకుంటున్నాము అని అంటే, బైబిల్ ట్రైనింగ్ లో మారు మనసులేనో నేర్చుకున్నట్టే నేర్చుకోవటం అయ్యున్నది. తత్మూలంగా వానికి ఈ దేవుని సంగతులు పరిశుద్ధులకు తెలియపరచుకోవాలని ఆయన నిర్ణయాన్ని ఎవడు మార్చలేదు. ఎందుకంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు చూడండి. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు చదవండి. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, ఆకాశమునకును భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగ చేయుట నీ దృష్టికి అనుకూలమాయను. హల్లెలూయా. జాగ్రత్త గమనించాలి. ఇక్కడ పసిపిల్లలు అంటే ఎవరంటే పాలు మరిచిన వాళ్ళు కాదు, పాలు తాగే వాళ్ళు కాదు. పసిపిల్లలు ఎవరంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చే పసిపిల్లలు. వాళ్ళు చిన్న బిడ్డలు ఎందుకు వస్తున్నారా, వారిని త్రోసివేయగాకమన్నాడు. అంతేగాని నా ప్రియమైన దేవుని పిల్లారా, ఎంత ఈ లోకములో ఎంత బైబిల్ పాండిత్యం ఎరిగిన జ్ఞానులైనను, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం. 8వ అధ్యాయం 9వ వచనం. 8వ వచనం. మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రం మా యొద్ద ఉన్నదనియు మీరేలా అందరూ? నిజమే, ధర్మశాస్త్రం మీ యెహోవా ధర్మశాస్త్రం మీ యొద్ద ఉన్న మాట నిజమే. కానీ శాస్త్రుల కల్లకలం, బైబిల్ పాండిత్యం ఎరిగిన వాళ్ళ అబద్ధాల సంగతి అవతారం ఏంది మరి? చదవండి. కల్లకలము అంటే అబద్ధాలు. కాబట్టి వాళ్ళు నేర్చుకున్నటువంటి ధర్మశాస్త్రము, దాని వల్ల వచ్చిన జ్ఞానము, జాగ్రత్తగా వాళ్ళు మాట్లాడే అబద్ధాల ద్వారా జాగ్రత్తగా గమనించాలి. నా ప్రియమైన దేవుని పిల్లారా, లేఖములను చూస్తూ ఉన్నాము. నిజమే గాని ధర్మశాస్త్రం వారి యొద్ద ఉండటము, అయితే శాస్త్రుల కల్లకలము అబద్ధముగా దానికి అపార్థం చేసిన వాళ్ళు బోధించే బోధకు జీవించే జీవితానికి సంబంధం లేని విధంగా అపార్థమవుతున్నదంట. 9వ అధ్యాయము 2వ వచనం. 9వ అధ్యాయము 4వ వచనం. సరే, 2వ వచనం. నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహములై ఉన్నారు. ఆహా, అరణ్యములో బాటసారుల చదువు బ్రదర్. అరణ్యములో బాటసారుల బస నాకు దొరికిన ఎంత మేలు. నేను నా జనులను విడిచి వారి యొద్ద నుండి తొలగిపోదును. దేవుడు వారి మధ్య ఉండటానికి సహించలేకపోతా ఉన్నాడు. 4వ వచనం. ఇదే యెహోవాకు, మీలో ప్రతి వాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. మీ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడు తండ్రి కొట్టియు
తన సహోదరుని కొంపముంచును, ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. సత్యము పలుకక ప్రతి వాడును తన పొరుగు వారిని వంచును. అబద్ధములాడుట తన నాలుకలకు అభ్యాసం చేసి ఉన్నారు. నివాస స్థలము ఎదుటివాడిని తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురు. నీ నివాస స్థలము కాపట్యం మధ్యనే ఉన్నది, కపటంతో ఉన్నది అని దాని మధ్యలో వారు కపటులై నన్ను తెలుసుకొనగలుచున్నారు కనుక నేను వారికి మరుగు చేసి ఉన్నాను. ఇదే యెహోవా. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడి విషయాలు తెలుసుకోవడానికి నేర్చుకున్నందువల్ల ఎవరో చెప్తే ఆ చెప్పిన దాన్ని మళ్ళా మనం విని దాన్ని ఒకసారికి బదులు 10 సార్లు అభ్యాసం చేసి 10 సార్లు చెప్పి 10 సార్లు పరీక్షలు రాసి 10 సార్లు ట్రైనింగ్లు పొంది నిజంగా ప్రాక్టీస్ చేసి అట్లా వాళ్ళు పెట్టినటువంటి మందిరాల్లో సేవకుడిగా ఉన్నందువల్ల మారు మనసు రాదు. కానీ దేవుడు ఆ వ్యక్తిని కలుసుకుంటే మారు మనసు వస్తుంది. మారు మనసు వచ్చిన ప్రతి వాడు పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తునామమున బాప్తిసం పొందాలి. మారు మనసు లేకుండా బాప్తిసం పొందడం వల్ల ఆ బాప్తిస్మం నిష్ప్రయోజనం. ఎందుకోసమే అంటే అపోస్తలులు బోధించారు, మేము మీకు ప్రకటించిన దానితో ఏకీభవించి అనుసరించకపోయినట్లయితే, విని అనుసరించిన వారితో మీరు ఏకీభవించి అనుసరించకపోయినట్లయితే మీరు విన్న వాక్యం మీకు నిష్ప్రయోజనమైనది అని ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది. ఇంత బైబిల్ గ్రంథాన్ని చదువుతూ, ఇంత బైబిల్ గ్రంథాన్ని వింటూ, దేవుని ఆరాధించడానికి మందిరం కట్టుకుంటూ, ఆ మందిరానికి పెద్ద పెద్ద గోపురాలు సిలువలు కొండల మీద ఉంచుతూ జాగ్రత్తగా గమనించాలి, కీర్తనలు పాడుచు దేవుని వాక్యాన్ని నిజంగా కనపరుస్తున్నామని చెబుతూ ఇటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటే దేవుడు తను బయలుపరుచుకోవాలనుకున్నది ఎవరికై అంటే పరిశుద్ధులకైనందువల్ల వీళ్ళు ఎంత జ్ఞానం ఉన్నా వీళ్ళ దగ్గర బైబిల్ తర్బీదు పొంది, ఎంత నైపుణ్యం ఉన్నా వీళ్ళకు, ఎన్ని పాటలు పాడినా నిష్ప్రయోజనం అనే లేఖనంలో నుంచి మనం చూస్తా ఉన్నాం. చూడండి, అపోస్తలుల కార్యాలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదవండి ఆ లేఖనాన్ని. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:2 4:2 వచనం. వారికి ప్రకటించబడినట్లు ఇశ్రాయేలుకు మోషే ద్వారా ప్రకటించినట్లే సర్వ సృష్టికి అపోస్తలుల ద్వారా దేవుడు ప్రకటించినట్లు మనకును సువార్త ప్రకటించింది. సువార్త ప్రతి జాతికి అందింది, కానీ అది శిష్యుల ద్వారా. కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయన. కనుక పాతాళము నరకము తప్పదు. ఈ ప్రమాదం నుంచి మానవుడు తప్పించుకోవాలంటే, దేవుని సంగతులు పరలోకములో ఇంకా ఏమున్నాయో ఆ సంగతులు తెలుసుకోవాలంటే, మనము ఈ లోక కార్యకలాపాల్లో నుండి, మానవుల సిద్ధాంతాలు, ఆచారాల అలవాట్ల నుండి లేవనెత్తబడి దేవుని సన్నిధికి ఎత్తబడాలి. దేవుని సన్నిధిలోనికి ఎత్తబడాలి మనం. అక్కడ ఆయన సన్నిధిలో దేవుని సంగతులు, 7 సంఘకాలంలో ఉన్న సంగతులు కాదు, ఇక సంభవించబోయే సంగతులు ఎలాగ సంభవించినాయో అది ఇశ్రాయేలీయులకు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం దాకా ఇశ్రాయేల్ అందరినీ రక్షిస్తానని దేవుడు చెప్పిన వాగ్దానం ఎట్లా రక్షించబోతుండో, సాతాను శరణ్ నుండి ఎట్లా వారిని తప్పించబోతుండో, ఎట్లా కాపాడబోతుండో, పరలోకమున్న సంగతులన్నీ వారికి తెలియజేస్తానని చెప్పాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లారా, ఎత్తబడేది ఎవరంటే వధువు అంటే ఎవరంటే మచ్చ, ముడత, డాగం, కలంకము లేని. ఎత్తబడుట అంటే దైవ బయలుపాటు పొందటం. దైవ బయలుపాటు పొందాలి అని అంటే దేవుని ఆత్మ కావాలి.
దేవుని ఆత్మ కావాలంటే దేవుని ఆత్మ మనలోనికి రావాలి. దేవుని ఆత్మ మనలోనికి రావాలి అంటే మనం మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిన మనం దేవునికి విధేయులమై అడుగులేయాలి. అప్పుడు పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి మన శరీర కార్యాలు చంపుతాడు. రెండవది, దేవుని సంగతులను పరలోక మర్మములు సైతం మనకు బయలుపరుస్తుందంట. దేవుని ఉద్దేశం ఏమిటి? నేర్చుకునేటటువంటి జ్ఞానులు మేధావులకు మరుగు చేసి నిజంగా వాళ్ళ ఇష్టానుసారంగా జీవించేటట్లు డమ్మంతో జీవించడానికి మనకు వచ్చిందే తప్ప మచ్చ ముడత డాగు కలంకం లేకుండా జీవించడానికి అది సాధ్యం కాలేదు. అయితే దేవుని సన్నిధి ఏం చేస్తున్నాయంటే, కొలసలకు రాసిన పత్రిక 1:22 మనం చదువుకున్నాం. ఆయన ప్రాణం పెట్టి ఆయన ఆత్మను మనకు అనుగ్రహించి ఆ ఆత్మను తన ప్రజల్లో ఉంచి మన దగ్గరికి పంపింది ఎందుకొరకై అంటే ఆ దేవుని సన్నిధిలో మనల్ని పరిశుద్ధపరచడానికి. మనల్ని పరిశుద్ధపరిచినటువంటి మనములను ఆయనతో సమాధానపరచడానికి, ఇప్పుడు ఆయనతో మనం ఐక్యమవటానికి దేవుడు తన్ను తాను మనకు బయలుపరుచుకుంటున్నాడు. అప్పుడు సంభవించబోయే సంగతులు ఎలాగో సంభవించబోతున్నాయో మనకు దేవుడు తెలియజేయటానికి కృప చూపుతా ఉన్నారు. బ్రతుకు దినములలో సమయోచితమైన ఆయన సహాయం ద్వారా మనం మేలు పొందుతున్నాము. జాగ్రత్తగా గమనించాలి. అందుకని నా ప్రియమైన దేవుని పిల్లారా, లేఖనాలను పరిశీలిస్తే దేవుడు ఒక్కడే అని తెలుస్తుంది. కాబట్టి ఆ ఒక్క దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే నిత్యులకు తండ్రి ఒక్కడే. ఆయనే కుమారుడు, ఆయనే ఆలోచనకర్త, ఆయనే సమాధానమునకు అధిపతి. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఒక్కడే అని గుర్తెరిగి మారు మనసు పొంది దేవుని వాక్యాన్ని విని అపోస్తుల బోధ నుంచి తెగిపోకుండా అపోస్తుల బోధలో నిలిచి, బోధలు నిలవడం అంటే వారు చెప్పిన మాట ప్రకారంగా జీవించడం. హల్లెలూయా. అప్పుడు శాపం నుండి మనం తప్పించుకుంటున్న వారిని అవుతున్నాం. ఈ కడవరి దినములలో ఆ పెళ్లి కుమార్తెను, ఆయన ఎన్నుకున్నటువంటి ఆ పెళ్లి కుమార్తెను ఈ సంగతులన్నీ తెలియజేయడానికి పిలిచేటప్పుడు ఆమె సీక్రెట్లో, కటిక సీక్రెట్లో, అంతే మత శాఖలలో, మానవ ట్రైనింగులలో, సిద్ధాంతాలలో, నిజంగా లోక పాప భోగములలో మునిగిపోయినటువంటి ఆ గుంపులో నుండి ఆమెను బయటికి తీస్తా ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు లోపలికి పంపిస్తా ఉన్నాడు. అదే విమోచన అనే దాని అర్థం. ఆ రెండు కార్యాలు జరిగినప్పుడే విమోచించబడ్డారు. విమోచించబడితే ఒక వ్యక్తి, ఏ సహోదరుడైనా, ఇక వారి తలంపు అంతా భూ సంబంధమైనటువంటి వాటి మీద కాదు, పరలోక సంబంధమైన సంగతులను ఎతికే పనిలో ఉన్నారు. జాగ్రత్తగా కాకుండా ఆ పరిశుద్ధాత్మ ఆ వ్యక్తిని ఆ రీతిగా తీసుకెళ్తుంది. మరొక కోణంలో శరీర కార్యాలను సంపుతుంది. గత పాపం యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందినందువల్ల పోయింది, కానీ ఇక భవిష్యత్తులో ఉన్న పాపాన్ని మనం చేయకుండా శరీర కార్యాలను సంపడానికి పరిశుద్ధాత్మ మనలోనికి రావాలి. దేవుని సంగతులు మనకు గైకొనేటట్లు చేయడానికి రావాలి. యెహోవా వాక్యం గైకొన్న వారు ఎన్నటికీ మరణమునొందరు. కాబట్టి పరిశుద్ధాత్మ చేత ఎందరూ నడిపించబడరు. జాగ్రత్తగా గమనించాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల, కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, శరీరానుసారుల వలె ఏదో జ్ఞానం నేర్చుకొని దానివల్ల మారు మనసు లేని జీవితం మనకి ఏమాత్రము ప్రయోజనం కాదు. కానీ ఇదంతా శరీరానుసారులు ప్రవర్తించే ప్రవర్తన. కాబట్టి అలాగగాక దేవుడు తన్ను ప్రేమించినటువంటి వారికి తన ఆత్మనివ్వటానికి తన సన్నిధిని బయలుపరిచాడు, తన లేఖనాన్ని బయలుపరిచాడు. తన మూలంగా వాక్యానికి విధేయులై అడుగు చేస్తున్నప్పుడు దేవుడు తన ఆత్మనిచ్చాడు. తత్మూలంగా శరీరానుసారంగా ప్రవర్తించక మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారై ఇందురు. కానీ ఆత్మ చేత శరీర కార్యములను
శరీర కార్యములను చంపిన యెడల శరీర కార్యములను, శరీర క్రియలను, శరీర సంబంధమైన పనులను చంపిన యెడల జీవించెదరు. ఎలా చంపుతాం వాటిని? మనల్ల కాదు. వాటిని చంపేది ఏంటంట? 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురు, వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఆమేన్. ఎందుకు అంటే ఆ ఆత్మ శరీరానికి సంబంధమైనటువంటి క్రియలను చంపేసి తద్మూలంగా వాక్యంతో నడవటం ఈజీ. ఇప్పుడు మనం దేవుని కుమారులమా, దేవుని కుమార్తెలమా, లేకుంటే దెయ్యం కుమార్తెలము, దెయ్యం కుమార్తెలమా? ఇప్పుడు మనకు మనమే పరీక్షించుకునేటటువంటి సమయం దేవుని సన్నిధానంలో మన మధ్యలో దేవుడు ఇచ్చాడు. ఓ యథార్థవంతుడైనటువంటి సహోదరులారా, యథార్థమైనటువంటి సహోదరులారా, అంధకార బంధకములు సంచరిస్తున్నారా? దేవుని నేత్రము మనమును చూసింది, దేవుని సన్నిధి మన యొద్దకు వచ్చింది, మనకు బయలుపరుస్తుంది. ఆయన ఆత్మ ఆకర్షించింది. ఇప్పుడు నా యొద్దకు వచ్చేవాడిని ఎంత మాత్రం నేను తెలుసువేయనంటావండి. మరి ఏం చేస్తుంది? దుర్మార్గులు, నరహంతకులు వస్తున్నా కానీ చేర్చుకుంటుందా? తప్పకుండా. దేవుడు ఆకర్షించకుండా ఎవరు దేవుని సన్నిధికి రాలేరు. ఆ ఆకర్షించబడిన వాళ్ళంతా ఎన్నిక చేయబడిన వారు. అయితే ఆ వచ్చిన దేవుని సన్నిధికి వచ్చిన వారిని దేవుని సన్నిధి ఏం చేస్తుంది అంటే అక్కడ వారిని వాక్యంతో ఉదక స్నానం చేస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. ఎందుకు? దేవుని ఆత్మ తన యందు ఉంచడానికి. ఎందుకంత అవసరం? నిత్య జీవమునకు అదే మూలం. తదమూలంగా పాపశాపం నుండి, నరకం నుండి, పాతాళం నుండి, నరకం నుండి తప్పించుకొని నిత్య జీవును పొందుటకు, బ్రతుకు దినములు క్షేమమును పొందుటకు మాత్రమే కాకుండా ఇక సంభవించబోయే సంగతులు ఏంటి? ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం. మొదటి 4 వచనాలు చదవండి. మరియు ముద్రించబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. ఆమేన్. కాబట్టి ఆ విషయాలన్నీ మనకు తెలియజెప్పడానికి మనలోనికి వచ్చి మనల్ని ఉత్తేజభరితులు చేస్తూ, దుర్మార్గులు దేవుని ఉగ్రతకు బూడిదగా, గర్విష్ఠులు దేవుని ఉగ్రతకు బూడిదగా మారిపోతుంటే దేవుడు తన ఆత్మను నీకు ఇచ్చినందువల్ల ఆ ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? దేవుని ఆత్మ నీలోకి వస్తే చూడండి. ఇప్పుడు యెషయా గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ. అది దేవుని ఆత్మ నీలోనికి వస్తే దేవుడు అంటే భయమును, లోక మాలిన్యం అంటకుండా భక్తిని పుట్టిస్తుంది. తద్మూలంగా దేవునికి అతి ప్రియమైన పిల్లలుగా మారి దేవుని సంగతులు యుగాంతం వరకు ఉండేటటువంటి ఆ సంగతులు దానియేలు చూసినట్లుగా మనము చూడడానికి, భక్తిహీనుల మీదకి వచ్చి విపత్తు తప్పించుకొని నిత్య జీవనం పొందటానికి దేవుడు తన ఆత్మను మన యందుంచి మనమును రక్షణ ఆనందంతో వర్ధుల చేయుటకును, మొదట ఆయన నీతిని ఇలాగ ఎతికేటటువంటి దప్పిక మనలో పుట్టించినందువల్ల మనం చదువుతూ, ధ్యానం చేస్తూ, మాట్లాడుతూ, వింటూ, నిజంగా ఇలాగున రాత్రి బహుళ సమయం అనక అసమయం అనక నిజంగా మనం ఆ విషయాలు ధ్యానించేటట్లు చేస్తుంది. ఎందుకో తెలుసా? నీతిని విషించే భూమి మీద పాదం మోపి నిలబెట్టడం. ప్రియ సోదరుడా, ఈ మైకి శబ్దం నుండి, యంత్రం నుండి వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, ఇక్కడ కూడి ఉన్నటువంటి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమయమందు మనం దేవుని వాక్యము మనకు వినికిడి కలిగినటువంటి శివుడిని నిజంగా మన శరీరమును, మన ప్రాణం విడిచిపోకుండా మన శరీరంలో ఉండగా, మన యాత్ర ముగించబడక ముందే మనం మరణము నుండి, పాతాళం నుండి, నరకం నుండి తప్పించుకోవడానికి ఇదే అనుకూలమైన సమయం. నీ ఆయుష్ ఏపాటితో, మన ఆయుష్ ఏపాటితో మనం ఎరుగం కనుక ఉన్న పాటునే దేవుని దగ్గర పశ్చాత్తాపడి, నన్ను కనికరించండి దేవా, నా బుద్ధిహీనమైన కార్యాలు, నా బుద్ధిహీనమైన తలంపులు, నా బుద్ధిహీనమైనటువంటి శాస్త్రాలు ప్రభువా నేను బంధించబడి ఉన్నాను అని ఒక్కసారి దేవా నాకు తిరిగి ఆ బలమునిస్తే
నేను ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఒకే ఒక్కసారి నాకు అవకాశం దయచేయండి ప్రాధేయపడ్డటువంటి సాంసోను ఎలాగైతే మళ్ళా బలం పొందాడో అదే అతని నిత్య జీవమై ఉన్నది. యేసు శిలువలో ప్రాణం పెట్టిన సమాధించి తిరిగి లేచి రావడానికి అదే మూలమైనది. అదే దేవుని ఆత్మను కలిగినటువంటి ప్రవక్త అయినప్పటికీ బిలాము ముగింపు దాన్ని దేనికోసమో వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినందువల్ల దాన్ని పోగొట్టుకుని పాతాళం వెళ్ళాడు. కనుక దేవుని గురించి తెలియటం ముఖ్యం కాదు, ఆ దేవుడు మన యందు నివసించడానికి తావు మనలో ఏర్పడటం ముఖ్యం. ఎందుకంటే అదే మనకు నిత్య జీవం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమె తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. చేరున్న ప్రతి ఒక్కరూ దయగల దేవా, మీరు మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి నీకు స్తోత్రం. మమ్మల్ని కనికరించండి. ఈ దినమందు తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించారు, మేము నశించకుండా నిత్య జీవం పొందాలని నీ మాటలు, నీ గద్దింపు, నీ బోధ మమ్మల్ని దిద్దుతుంది అంటే మా శరీరంలో నుండి మా ప్రాణం విడవకముందే దేవా నాయనా ఈ నీ సహవాసాన్ని బట్టి మాకు అర్థమవుతుంది నీ ప్రేమను. ప్రభువా, గద్దించినప్పుడు వినకపోతే నేను ప్రేమించిన వారిని అందరిని శిక్షిస్తున్నానని చెప్పాను. ఆ శిక్ష మా మీదకి రాకముందు దేవా మా నీ సన్నిధి నుండి నీ గద్దింపు మాటలు జీవ మార్గమై ఉండగా వాటిని మీరు మాకు దయచేసిన ఈ దినమును బట్టి ముగిస్తూ నన్ను కనికరించి ప్రభువా ఈ విషయాలన్నీ మేము గైకున్నట్లుగా తండ్రి దేవా, నిజం మా శరీర కార్యాలు సంపబడినట్లుగా నాయన దేవా నాయన నీ ఆత్మచేత మేము నింపబడుటకు దేవా మా తప్పిదమును ఒప్పుకొని వదిలేస్తున్నాం. ఇక మీదటువంటి తప్పిదములు మేము చెయ్యము దేవా, నన్ను క్షమించమని ప్రాధేయపడటానికి గల కారణం యెహోవా అనుగ్రహం నీ మీదకి వచ్చిందని దాని అర్థం. నువ్వు ఒకవేళ పెడశోను పెట్టి గర్విష్ఠుగా ఉన్నావా, అదే నీ నాశనం అవుతుంది. ఆ ప్రమాదం సంభవించబడకముందే ఆయుష్ నీ శరీరంలో ప్రాణం ఉండగానే దేవుడు నీతో వాక్యములో నుండి తన సేవకుల్లో నుండి మనతో మాట్లాడుతున్నాడు అంటే దేవుని ప్రేమ కదిలింది మన కొరకు. దయాళుడా, నన్ను కనికరించమని దేవుని ప్రాధేయపడదాం. మనం జీవించే సమయంలో కొలిమి కాలినట్లు ఖాళీ అగ్నిగుండం భక్తిహీనుల మీదికి రాబోతుంది. అది వాక్యాన్ని పెడశోని పెట్టిన గర్విష్ఠుల మీదికి, పాపులను వేరేను సగరేం లేకుండా బూడిదగా మార్చే సమయం ఆసన్నమైంది. ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. దయాళుడా, నన్ను కనికరించి నీ మాట ప్రకారంగా జీవించే బుద్ధిని మాకు పుట్టించండి. మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి నీకు స్తోత్రం. నిజమే ప్రభువా, నీకు అంటూ తెలియదు ఏమి లేదు నాయన. మా హృదయ రహస్యాలని మమ్మల్ని కనికరించమని దేవుని ప్రాధేయపడుతున్నవో యథార్థవంతురాలా, యథార్థవంతుడా, మీరు దేవుని నుండి వచ్చిన వారు కనుక మీరు యథార్థవంతులై ఉన్నందున పశ్చాత్తాపడుతున్న మన కోసం ఆయన పెట్టిన ప్రాణం ఆయన తన ఆలయముగా మనం చేసుకొని ఆయన యందు నివసించడానికి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని దేవానికి కృతజ్ఞతలు చెప్పి ఇది మొదలుకొని నీ కోసం జీవిస్తాను ఆయన. నన్ను బలపరచండి దేవా, కనికరించమని. ఆయన ఎన్నికలో ఉన్న బిడ్డలు పడిపోయినటువంటి వారు తిరిగి లేవనెత్తమని ప్రాధేయపడినటువంటి వారి మీద జాలు చూపిన దేవుడు నిన్న నేడు నిరంతరం అదే శక్తిమంతుడై ఇక్కడ ఉన్నాడు. దేవా, లేవనెత్తండి నాయన. ప్రతి బంధకం నుంచి మమ్మల్ని విడిపించమని కోరిక కలిగి ఉన్నటువంటి ప్రతి బిడ్డ కొరకు ప్రార్థించుదాం. తలలో ఉంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల జీవాధిపతి నీకు కృతజ్ఞతలు. మీరు మాకు ఇచ్చిన నీ దివ్య సన్నిధి ఈ సమయం అందు తండ్రి, నా ప్రశస్త సహోదరుడు ఆయన నీ కుమారుడు తండ్రి కాలేవు, తన తల్లిదండ్రులు, భార్య బిడ్డలు, ఈ గ్రామస్తుల మధ్యలో ప్రభువా నీ సహవాసం ఈ గృహం ద్వారా దయచేసినందుకై మాకు నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దేవా నాయన, ఈ సమయం
నీ ఉగ్రత భూమి మీదకి రాకముందే, భక్తిహీనుల మీద, సర్వమానవాళి మీదకి వచ్చే నాశనం రాకముందే ప్రభువా, అది ఒకవేళ ఈ రాత్రి సంభవిస్తే తప్పించుకోవటానికి అవకాశం లేని నీ పిల్లలు ఇక్కడ ఎవరున్నారో మీకు తెలుసు. ఈ మైక్ నుండి వింటున్నటువంటి వారు ఎవరున్నారో మీకు తెలుసు. దేవా నాయన, వారి శివున మీరు వేశారు. దయగలిగినటువంటి దేవ, వారు ఎక్కడి నుండి పశ్చాత్తాపడుతున్నా క్షమించండి తండ్రి, కృప చూపండి. వారు నీ ప్రజలు తండ్రి, నీ స్వాస్థ్యం, నీ పరిచారకునిగా తండ్రి, మా అందరి పక్షంగా నీకు విజ్ఞాపన చేస్తున్నాం. మా ప్రతి బలహీనత నుంచి విడిపించి మమ్మల్ని బలపరచడం కొరకు నీ దయా కనికరులు మా మీద వచ్చి మా శరీర కార్యాలు సంపే నీ ఆత్మచేతనైన మమ్మల్ని అందరినీ నింపి కృపగల దేవా, నీతి నివసించే భూమి మీద పాదం మోపు నిలుచుకు నీ ఎందు భయభక్తులు కలిగిన పాదాలకి దూలేస్తుండగా మాకు భయభక్తులు కలగటానికి నీ ఆత్మే మూలమని మేము నీ లేఖను ఇప్పుడు విన్నాము తండ్రి. నీ ఆత్మచేత మమ్మల్ని నింపి నిన్ను ధ్యానించేటట్లుగా నాయన మీరే చేస్తుండగా నీ నీతిని ఎదుగుతుంది, దాంతోపాటు ఏమైనా అనుగ్రహించబడతాయని నీ వాగ్దానం విఫలమవ్వను తండ్రి. స్వతంత్రించుకుంటకు తండ్రి, మా అందరి మీద మీ దయాకరికం నుంచి మమ్మల్ని ఆదుకోమని విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచండి దేవా. అది నీ కొరకు ఫలించుటకు తండ్రి, మేము నిత్య జీవనం అందుకుంటకు తండ్రి, నీ ప్రభావం చేత మమ్మల్ని అందరినీ నాయన తాకి కృప కలిగినటువంటిది మత్స ముడత దాగు కలంకం లేదు నీవు నివసించే పెళ్లి కుమార్తెగా ఉండినట్లుగా చేయుటకు నీ చేత మమ్మల్ని నింపి పంపించమని ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను వ్యాధి బాధల నుంచి విడిపించి ఆదుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థించడి వేడుకొనుచున్నాను. ఆమేన్. కూటం ముగించబడింది. అందరికీ వందనాలు. అమ్మా ఏం చేసినావు చెప్పు. గుడ్డేసి అమ్మా సరే